యోధ అండ్ చందు వీళ్ళింట్లో ఏదో జరుగుతుంది, కాదు ఎవరికి అర్థం అవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుంది, అది ఏంటి మనకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యోధ అండ్ చందు ఆన్ స్టేజ్. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, మా అమ్మ చేతిలో గోటి ముద్ద. నేనే తింటాను బాగా తింటాను అమ్మా. ఎంత ముద్దుగున్నవరా నా కందిన గన్సు గడ్డ. ఇగోండి వీడి ముఖం కరెక్ట్ చూడండి, చూసారా తండ్రి పోలికే. నాన్న తినరా. వద్దమ్మా చాలు. అమ్మ మూత ఎంత ముందుకు సాగిందో తిను. నేనంటే నీకు ఇంత ప్రేమ ఉంది కదా, ఇన్ని రోజులు ఎందుకమ్మా వాళ్ళకి ఇచ్చేసి నన్ను దుబాయ్ లో ఉంచావు? అయ్యో అయ్యో మంచి తీసుకొస్తాను. నేను పోతాను నాకు ఇది వద్దు. ఇదిగోరా మంచి ఫస్ట్ టైం అబ్బా. తాగు తాగు, నీ వల్ల కొట్టిండు. తాగు. ఏం లేదయ్యా, వాడికి కొరబోతే ఇట్టా 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 ఇట్ట కొట్టినా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? దా లోపలికి వెళ్దాం దా. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఏంటండి, మీ అక్క మనల్ని మోసం చేసి 70% ఏమో ఆమె తీసుకుంది, 30% మాకిచ్చింది. ఉన్న ఈ 30% కూడా ఎక్కడ లాక్కుంటుందో నాకు భయం వేస్తుందండి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ మాయని అచ్చికలాడాలి, బుచ్చికలాడాలి, మన వైపుకు తిప్పుకోవాలి. పిచ్చిదానా? అర్థమైందండి. సరే మాస్టర్, మళ్ళా వస్తాం అయితే. అమ్మా 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 అమ్మా, ఆహాహాహా. దుబాయ్ నుంచి వచ్చాను. ఈ తెలుగు ప్లానింగ్లన్నీ నాకు తెలియవు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ 30% నాదే, ఈ 70% నాదే. ఇස්සకాడించేస్తాను. పిన్ని కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మ. అప్పట్లో అందగత్తె సీరియల్లో హీరోయిన్ నువ్వే కదా. చిచ్చి ఇదంతా కాదు పిన్ని, నేను ప్రొడ్యూసర్ అయిపోతా, నిన్ను హీరోయిన్ ని చేస్తా. నేను ఫుడ్ కోసం పొంగిపోయి, అది అందంగా ఉందంటే నువ్వు పొగిడిపోయి, మన జీవితాలు ఎప్పుడే పొంగి పొర్లి పోతాయే. అబ్బా మీకు కుళ్ళండి. ఇట్ట తయారయ్యేవే మీరంతా. చూడు మాయా, మీ అత్త ఎంత కంతులేదు తెలుసా? 30% మాకే ఇచ్చింది, ఆ 70% కూడా ఆ చిన్న కొడుకున్నాడే మహేష్, వాడికి తగలేస్తుందమ్మా. నీ గురించి తలుచుకుంటేనే. అవునా అంటావంటే మొద్దు మొహందానా, మొద్దు మొహందానా. అనండి నీకంటే పెద్దదాన్నా. ఎవడికి ఎక్కువ ఎవడికి తక్కువ? నేనేం చేయాలో కూడా నాకు అర్థమైంది. మీరు వెళ్ళి కూర్చుంటే ఇసుకాడించేస్తాను. ఓసే దీవెనా, వెళ్ళి అంట్లు రుద్దను. రుద్దవా? అమ్మా ఇట్రా. దానికి ఏదో పిచ్చి కుక్క గడిచింది. ఇప్పుడు ఇంకో పిచ్చి కుక్క ఉంది కదా మీ అమ్మ, వాళ్ళిద్దరు వచ్చేదనుకో వాళ్ళు కొట్టుకుంటారు. నీకెందుకు? చెప్పింది చేయరాదు. అవునా? ఓకే వెళ్ళు. అయినా దీవెనా దీవెనా దీవెనా, ఇట్రా ఇట్రా. అంట్లొద్దు గాని కాళ్ళు వస్తున్నాయి. కాళ్ళ అమ్మా ప్లీజ్ అమ్మా, ఇది ఒక్కటి వదిలే. కావాలంటే నీ కాళ్ళు బురదలో వేసుకో, 2 కాళ్ళు వేసుకో, కానీ ఇలాంటి పని మాత్రం చేయకమ్మా. నువ్వు వెళ్తాతయా, నువ్వు వస్తామా?
ఏమి తపాలా చెక్క ముఖం దానా, తపాలా చెక్క ముఖం దానా. నా కూతురుతో కాళ్ళు తీస్తావా, నా గన్సు గడల్ తోలు తీస్తా. ఏంటి తోలు తీసేది? ఏం జరుగుతోంది ఇంట్లో? యు సార్, ఐసా అందరు సార్. అందరు సా ఇట్ట తయారయ్యేవేం మీరంతా? చిత్త ధైర్యం ఉంటే నన్ను కొడతావా? ఇది కొట్టవే, ఇంకోసారి కొట్టు. గట్టిగా ఎందుకు కొట్టనే? ఏయ్, యా చెయ్యంటే ఎందుకే నా మీద అరుస్తున్నావు? లేకపోతే ఎందుకు నన్ను ఎందుకు కొట్టావు, నన్ను ఎందుకు కొట్టావు చెప్పవే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డని నా కళ్ళ ముందే యు లెగ్గింగ్ పట్టింగ్సా? Yes. పట్టదు, నా బిడ్డకు అటువంటి కర్మ పట్టలేదు. ఇప్పుడు అది చూసి నీకు కోపం వచ్చింది. Yes. అంతే కదా? ఎస్. దీవెనా ఏంటి? నా చుట్టాలు వస్తున్నారు, వెళ్ళి కాఫీ తీసుకురా. ఓసే సగం గాలి నా చుట్ట ముఖం దానా, చుట్ట ముఖం దానా. నీకెవడే చుట్టాలున్నారు? ఒసేయ్, వాళ్ళెందుకు గీత దాటొచ్చారు? నా చుట్టాలు. నీకెలా చుట్టాలు అవుతారు? నువ్వు నాకేమవుతావు? అందమైన అత్తని. ఈయన నీకేమవుతాడు? పనికిరాని తమ్ముడు. నా వాళ్ళేగా, నా చుట్టాలేగా. అవ్వ, ఇంత బతుకు బతికి ఈ లఫూటు గాడికి, ఈ కిటికీల దానికి, ఈ చెత్త దానికి నా కూతురు టీ పెట్టుకు రావాలా? నా కూతురు టీ పెట్టదంతే. ఒసే అత్త, పెట్టు. పెట్టను. అరే నానిగా, రా నువ్వు. మీ అమ్మ ఏమే, నీకు టీ కావాలి అంతేగా? అవును. తీసుకొస్తా, ఆగండి. ఏం తిట్టున్నావు? యాటిట్యూడ్. టీ తాగు తర్వాత మాస్టర్, మొదలు ఇప్పుడే అయింది. కొంచెం దగ్గరికి రావచ్చుగా. పట్టుకు తాగురా, తాగాక టేస్ట్ ఎట్లుందో చెప్పురా. ఇవన్నీ కాదమ్మా, నాకు ఏదైనా డెజర్ట్ తినాలని ఉంది. ఆగు, ఇట్లా ఆల్రెడీ ఆ డ్రెస్ వేసుకుని వచ్చింది, ఇంకా డ్రెస్ ఎందుకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒసే ఒసే, అది డెజర్ట్. డ్రెస్ చూపించను కాదు, డెజర్ట్. దాన్ని డెజర్ట్ అంటారే. ఇంతకు ముందు ఏమన్నావే? అట్లా అన్నా. దాని తర్వాత ఏదో అన్నమైందే. ఒసే అన్నా. వచ్చి 2 ఎపిసోడ్లు కావట్లేదు ఇది. అట్లుంటది మనతో. గలీజ్ గాడి తినే తిండంతా వండడం మాకు రాదు, చూడడం మాకు రాదు. ఏదో డిగిటిస్ అంట, డిగిటిస్. రావే పోదాం. ఏం చేస్తూ చెయ్యవా? చెయ్యను. చెయ్యవు. చెయ్యను పో. అరే నానిగా, అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. పాని కొడతావేంటే నువ్వు? మనిషి నిన్ను కూడా కొడతా. అవ్వ, కన్న కొడుకుని నీ కళ్ళ ముందు కొడుతుంటే ఏం చేస్తున్నారా నువ్వు? ఎదవా. ఏమే, మన సాంప్రదాయంలో, మన కట్టు బొట్టుల్లో ఎక్కడైనా భర్తల్ని భార్యలు కొడతారానే? అది నువ్వు చెప్పకూడదు. ఏమొద్దు, నీకు డిసి కావాలంతే కదా.
ఇచ్చినగా ఇగో నువ్వు నన్ను కొట్టడం కాదే నీ పాత బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టినా అంటున్నావు కదా నా తమ్ముడు ఉన్నాడు శివ గోల్డ్ వాళ్ళు ఆ బంగారాన్ని ఇడిపించి ఆ రోజు గోల్డ్ రేట్ ఎట్లుందో ఆ డబ్బులు నీకు ఇచ్చి నీ సమస్యల నుంచి బయటపడేస్తారు వాళ్ళతో మాట్లాడి నీ గోల్డ్ కూడా ఇడిపిస్తా గానీ దయచేసి పని కొట్టకే అక్క నాది పీక్కునిందక్క. అయిపోయిందిగా ఈ రోజు అయిపోయిందిగా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చెప్పిన పని నేను చేయాలి అంతే. అంతే కదా. నా కొడుకునైతే కొట్టద్దు, కావాలంటే శివ గోల్డ్కి నేనే తీసుకుపోతా నిన్ను. దీవెనా రా నాన్న బంగారు తల్లి. ఇదిగో పిన్ని బాబాయ్ ఇవాళకి ఇది చాలు. ఎలాగో ఏమంటారు ఇసుక. ఇసుక. ఆడించేశాం కదా. కాబట్టి మిగిలింది మళ్ళీ చూస్తాం. ఇప్పటికొచ్చి పిన్ని సభకు నమస్కారం. అమ్మా నాకు ఒక డౌట్. వదినేమో ఇలా ఉంటుంది, నువ్వేమో ఇలా ఉన్నావు. అన్నయ్యను కొడుతుంటే నువ్వెందుకేమనవు? దేనికైనా ఒక టైం రావాలి. ఒకడు మన మీద రెచ్చిపోయిందంటే వాణ్ణి అన్నద్దు. వాణ్ణి ఎవడు రెచ్చగొట్టిండు, ఎందుకు రెచ్చగొట్టిండని పుట్టు పూర్వత్వం మొత్తం లాగాలి. అప్పుడే కదా ఈ చంద్రిక తడాకా ఎట్లుంటుందో తెలిసేది. అర్థమైందా? నువ్వు జరగవే. డెడన్ 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 డెడన్. నడువుని తీపిరి పట్టుకొని దరురా.